డైలీ టేస్ట్ ది డైలీ. హైదరాబాద్ మణికొండ ఏఈడీ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుపుతున్నారు. షేర్లింగంపల్లిలో ఏడీఈ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 15 బృందాలుగా విడిపోయి హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు చేస్తున్నారు. ఏడీజీ అంబేద్కర్ పై భారీగా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ సోదాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్, రవితేజ అందిస్తారు. రవితేజ, షేర్లింగంపల్లి మణికొండ ఏరియాలో మణికొండ ఏడీగా పనిచేస్తున్నటువంటి అంబేద్కర్ తను అవినీతికి పాల్పడ్డాడంటూ కూడా పక్కాగా ఏసీబీ అధికారులు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో మణికొండతో పాటు మొత్తం 15 బృందాలుగా మణికొండ ఇంటితో పాటు మొత్తం 15 చోట్ల ఈ సోదాలు కొనసాగిస్తా ఉన్నారు. ఏడీజీ అంబేద్కర్ పై భారీగా అవినీతి ఆరోపణలు నెలకొన్నాయి. ఆయన ప్రస్తుతం మణికొండలో విద్యుత్ శాఖ ఏడీగా పనిచేస్తా ఉన్నాడు. ఇతను గతంలో పనిచేసినటువంటి సెంటర్స్, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి విద్యుత్ శాఖలో అనేక అవినీతికి పాల్పడ్డాడు. ఈ మణికొండ ప్రాంగణంలో ఏ కొత్త కనెక్షన్ గాని లేదా పూర్వ బిల్లులు వసూళ్ల విషయంలో గాని ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదుల విషయంలో గాని భారీగా అవినీతికి పాల్పడేవాడు అంటూ కూడా ఏసీబీకి పక్కగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులను బేస్ చేసుకొని అతను ఆఫీస్ వెళ్ళక ముందే ఇంట్లో సోదాలు నిర్వహిస్తే ఇతను నెలసరి వచ్చేటువంటి ఆదాయం ఎంత, అసలు ఇప్పటి వరకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పేరుగా ఎన్ని కోట్ల రూపాయలని అక్రమంగా సంపాదించాడు, ఎక్కడెక్కడ ఈ ఆస్తులను కొనుగోలు చేశాడు, ఇంట్లో కుటుంబ సభ్యుల పేరు పైన ఎన్ని విలువైనటువంటి బంగారం, డైమండ్స్, సిల్వర్ ని కూడబెట్టాడు, విలువైనటువంటి పత్రాలని ఇప్పటికే ఏసీబీ అధికారులు స్వాధీనపరచుకొని వాటిని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. సిటీ అవుట్స్కట్స్ లో కోట్లాది రూపాయలుగా ఇతను ల్యాండ్స్ పెట్టుబడి పెట్టాడు. బినామీ అవతారాలతో, బినామీ పేర్లతో ఈ ల్యాండ్లలో ఇతను డిపాజిట్ చేశాడు అంటూ కూడా ఏసీబీ అధికారులకు కొన్ని కీలక పత్రాలు లభించాయి. ఆ వివరాలన్నీ కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఇతను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఏ హోదాలో వచ్చారు, ప్రస్తుతం ఏడీఈగా కొనసాగుతున్నాయి, నెలసరి జీతం ఎంత, ఇంట్లో పట్టుబడ్డటువంటి ఆస్తులు ఎంత, తన భార్య పేరు పైన, పిల్లల పైన, తన బినామీ పేర్ల పైన, అనేక మంది వ్యక్తుల పైన ఈ ఆస్తులన్నీ కూడా పెట్టి ఇన్ని రోజుల పాటు భద్రంగా కాపాడాడు. కానీ ఏసీబీకి అధికారులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో మణికొండతో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 15 చోట్ల అంబేద్కర్ కి చెందినటువంటి ఇళ్లలో, కార్యాలయాల్లో, ఆఫీసులలో, తన బినామీ ఇళ్లలో, తన దగ్గర బంధువులలో ఈ సోదాలు కొనసాగుతా ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ రైట్స్ కంటిన్యూ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. రైట్స్ ముగిసిన తర్వాత ఎంత మేరకు ఇతను అక్రమంగా ఆస్తులను కూడబెట్టాడు, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, దాని మార్కెట్ వాల్యూ ఎంత, డిపార్ట్మెంట్ పరంగా ఎంత దోచుకున్నాడు అంటూ కూడా ఏసీబీ అధికారులు క్లియర్ గా వివరాలన్నీ కూడా ఈ రోజు మీడియాకు ప్రెస్ నోట్ రూపంలో విడుదల చేయనున్నారు. సందీప్, రవితేజ్, అంటే దాదాపు ఇప్పటి వరకు ఎంత మొత్తంలో ఆస్తుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు? ఉదయం నుంచి ఏసీబీ అధికారులు మణికొండ తన నివాసంతో పాటు 15 చోట్ల ఎవరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా, ఏ ఒక్క పేపర్ మిస్ అవ్వకుండా పకడ్బందీగా బృందాలుగా వీడిపోయి ఈ సోదాలు కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఇతను ఏడీ స్థానం వరకు కూడా ప్రమోషన్స్ ఒకటొక్క స్టేజ్ లో తను ఆ ప్రమోషన్స్ పొంది ప్రతిదీ లంచం ముడితే తప్ప పని చేయలేనటువంటి పరిస్థితి అంబేద్కర్ కి నెలకొంది అనేది కూడా చాలా సార్లు అనేక ఫిర్యాదులు అందాయి. కోట్లాది రూపాయలు ఇల్లీగల్ గా సంపాదించి పెట్టాడు. మణికొండలో ఒక ఓన్ ఫ్లాట్ ఉంది, అదే మణికొండలో మరో 2 ఓన్ ఫ్లాట్స్ తీసి భవిష్యత్ ఇన్వెస్ట్మెంట్ కోసం కొనిపెట్టుకోవడము, శివారు ప్రాంతాల్లో అగ్రికల్చర్ ల్యాండ్, ఒక రిసార్ట్ తో పాటు ఒక ఫామ్ హౌస్ ని కూడా కొనుగోలు చేశాడు అన్నట్టుగా కూడా అతని పైన అభియోగాల ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నిటినీ ఏసీబీ అధికారులు ఎంక్వైరీలో తన ఇంట్లో దొరికినటువంటి పత్రాలన్నిటిని కూడా పరిశీలిస్తా ఉన్నారు. తను ఎక్కువగా సీక్రెట్ లాకర్స్ ని ఉపయోగిస్తా ఉన్నాడు. ఆ సీక్రెట్ లాకర్స్ లోనే కుటుంబ సభ్యులకు చెందినటువంటి విలువైనటువంటి వస్తువులన్నీ కూడా దాంట్లో దాచిపెట్టాడు. కొన్ని ల్యాండ్స్ తాలూకా డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆ లాకర్ లోనే పెట్టాడు అనే దానిపై కూడా ఏసీబీ అధికారులకు ఇన్ఫర్మేషన్ రావడంతో అంబేద్కర్ ని, వారి కుటుంబ సభ్యుల్ని రైట్స్ ముగిసిన తర్వాత ఆ లాకర్లని బ్యాంక్ లో ఓపెన్ చేయించి దాంట్లో ఉన్నటువంటి సొత్తునంతా కూడా సీజ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ రవితేజ.